జాగ్రత్తగా గుర్తించండి. నేను చెప్తూ ఉన్న ఈ మధ్య సమయంలో 2 సార్లు చెప్పుకుంటూ వచ్చాము. ఈ రోమా 6వ అధ్యాయంలో 20 వచనం, పాపములకు మీరు పాపముల దాసులైనప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని రాశారు. నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటుంది. అర్థమైంది మాటలు. ఎవ్వరూ ఆచారం లేదు కాదు, మన ఇష్టం అన్న విషయం ఇక్కడ కనపడతా ఉంది. అయితే ఆ క్రియల వలన అంటే నీతి విషయమైన నిర్బంధం లేకుండా జీవించిన జీవితానికి ఫలితం ఏంటంటే మరణం చూపించబడుతుంది, మరణము. కాబట్టి ఒకప్పుడు ఎవరికి కూడా ఆక్షేపం లేదు, ఇప్పుడు నీతి విషయమై ఆక్షేపం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆ పాప మరణం నుంచి విమోచించాడు కనుక విమోచింపబడ్డ వారికి నిర్బంధం ఉంది, ఆక్షేపణ ఉంది. విమోచన లేదనుకోనండి, వారికి ఏ ఆక్షేపణ లేదు, వారి ఇష్టం. ఎవరైతే విమోచింపడ్డారో వారికి మాత్రం ఖచ్చితమైన ఆక్షేపణ ఉంది. ఆ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు. అర్థమవుతుందా? ఆక్షేపణ లేని జీవితం మరణం, ఆక్షేపణ గల జీవితం నిత్య జీవం. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా పర్యాలు ఏం చేస్తుంటారంటే, ఒకప్పుడు పాపానికి దాసులైనప్పుడు మన ఇష్టమే కదా, తర్వాత ఇప్పుడు మళ్ళీ నీతికి దాసులైనా కూడా మన ఇష్టం అంటారు. నీతికి దాసులైన వారి జీవితంలో ఎప్పుడు కూడా మన ఇష్టము ఉండకూడదు. దేవుని చిత్తం నీ పట్ల నెరవేరుతూ ఉండాలి. దేవుని చిత్తాన్ని నువ్వు జరిగిస్తూ ఉండాలి. దేవుని చిత్తం మన పట్ల నెరవేరుతూ ఉండాలా. ఎప్పుడు నెరవేరుతుంది? మనం దేవుని చిత్త ప్రకారంగా చేసినప్పుడు కదా. అందుకు పౌలు గారు తన జీవిత సాక్ష్యాన్ని మనకు 1 కొరింథీ 6వ అధ్యాయము 12వ వచనంలో చెప్పాడు. ఈ భాగం కూడా ఈ 26లో ఒకరోజు చెప్పాను. ఈ భాగం కూడా 2026లో ఒకరోజు చెప్పుకుంటూ వచ్చాను. జాగ్రత్త గుర్తించండి కదా. వచ్చినాము పోయినాం కాదు, వచ్చినాము పోయినాం కాదు. ఒక ప్రత్యేకత, జీవితానికి ఒక బాధ్యత. ఈ విషయాన్ని గుర్తించండి. రాస్తాడు 12వ వచనంలో ఏం రాయబడిందంటే, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి. ఈ విషయాన్ని గుర్తించాలి ప్రతి వారు. ఒకప్పుడు అన్ని చేశాం, ఇప్పుడు అన్ని చేయడానికి వీల్లేదు. ఈ మాట అర్థం కావాలి ప్రతి మనిషి. అలా కాకుండా వాక్యం వింటుంటారు, పాత్రలు చేవేస్తూ ఉంటారు, ఆ తర్వాత మనిషి ప్రకారం మనం బ్రతుకుతూనే ఉంటాం. ఇది న్యాయం కాదు కదా, ఇది న్యాయం కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అన్నిట్లో ఒకప్పుడు మనకు అన్నిట్లో కొనసాగాం. అయితే ఇప్పుడు అంటున్నాడు అన్నీ చేయదగినవి కావు, అన్నీ చేయదగినవి కావు. కొన్ని ఇంతకు ముందు కాలంలో చేయకూడని కూడా చేస్తా వచ్చాము. అది దాని అర్థం. ముందు కాలంలో ఏమైతే చేయకూడదో అవి చేస్తా వచ్చాము. కాబట్టి ఇప్పుడు ఆ చేయకూడనివి ఏమేమిటో అవి మనము ఎరిగి వాటిని విసర్జించకపోతే మన హృదయం ఏమైందంటే నూతన పరచబడదు. మనము నిర్మలమైన వాక్యం చేత ఉదక స్నానం చేయబడిన వారు కాకపోతాము. అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ రాస్తాడు అన్నీ చేయదగినవి కావు. అంటే చేయకూడనివి ఏవైనా ఉన్నాయో అవి నువ్వు వినే వాక్యం ద్వారా, నువ్వు చేసే ప్రార్థన ద్వారా, దేవుడు నీకు ఇచ్చే ఆలోచన ద్వారా నువ్వు ఎరగాల. ఏమి చేయొచ్చునా ఏమి చేయకూడదా. దేవుడు నీ ఎన్నికడితే ఒక మనిషిలాగా ఉండి నీకు చెప్పడు అది చేయొచ్చు చేయకూడదని. వాక్యం నీకు తెలియపరుస్తూ ఉంటుంది. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు వినే మాటల ద్వారా ఏమి చేయాలో ఏమి చేయకూడదో నువ్వే తెలుసుకోవాలి. కానీ వేరే ఒక మనిషి వచ్చి లేదా సంఘ సేవకుడు వచ్చి ఎల్లప్పుడూ నీ ఎన్నికడుతుంది, అమ్మా అది చేయొచ్చు ఇది చేయకూడదు అని చెప్పడు. ఆయన నీకు ఆలోచన ఇస్తాడు, నీ మీద దృష్టి ఉంచుతాడు, నీకు ఉపదేశం చేస్తాడు, నువ్వు నడవాల్సిన త్రోవలు నడిపిస్తాడు. ఇప్పుడు
సామెతలు 3:6 ప్రకారంగా చదవండి. సామెతలు 3:6లో 3:6 చదవండి. సామెతలు 3:6. మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకోండి. వింటున్నారా? ఒకప్పుడు మన ప్రవర్తన అంతట్లో మన ఇష్టం. కన్నులు నాయి, నోరు నాది, చేతులు నాది, నా ఇష్టం, నా కాళ్ళు నాయి. అర్థమైందా? అప్పుడు నా ఇష్టం అది. నేను పాపానికి దాసుడైనప్పుడు ఆక్షేపణ లేదు, ఎవరు ఆక్షేపణ. అర్థమవుతుందా? ఇప్పుడు వాక్యం చెప్తుంది ఎక్కడ? అదే అధ్యాయంలో మనం చూస్తే 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అర్థమవుతుందా? ఒకప్పుడు పాపానికి దాసుడైనప్పుడు నేను కదా, నా ఇష్టం కదా. ఇప్పుడు పాపం నుంచి విమోచింపబడ్డాను కనుక ఇప్పుడు సామెతలు 3:6 ప్రకారంగా నా ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నేను లోబడాలి. నా ప్రవర్తన అంతటిలో అంటే నా ప్రవర్తన ఎక్కడి నుంచి అర్థమైంది? నా కాలి నడక ద్వారా, నా చేతి పనుల ద్వారా, నా నోటి మాట ద్వారా, నా ఆలోచన ద్వారా నా ప్రవర్తన క్రియలు కనిపిస్తాయి, బయటకు వస్తాయి. అలాంటప్పుడు ఈ నా దేహము దేవుని వల్ల నాకు ఇవ్వబడింది కనుక ఇప్పుడు ఈ దేహాన్ని దేవుడు తన కొరకు ఎలా వాడుకుంటున్నాడు మనం చూస్తే అదే అధ్యాయంలో 3:16, నేను దేవుని ఆలయమై ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ దేహాన్ని తనకు ఆలయంగా చేసుకుంటున్నాడు. తనకు ఆలయంగా చేసుకుంటున్నాడు. దేవుని ఆత్మ నాలో నివసించుతున్నదని ఎరగాలి. ఎప్పుడైతే ఎరగను, నన్ను దేవుడు తనకు ఆలయంగా చేసుకున్నాడని తాను ఇచ్చిన విమోచన ద్వారా ఆలయంగా చేసుకున్నాడు. నాకు ఇచ్చిన దేహం అంతట్లో ఆయన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు, నా ప్రవర్తన అంతట్లో ఆయన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన నన్ను నడిపిస్తాడు. ఉందే కదా అక్కడ ఆలోచనలో, సాయంత్రం 3 ఆలోచనలో నా ప్రవర్తన అంతటి ఆయన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన నా త్రోవలను సరళం చేస్తాడు. ఒప్పుకోకుండా, లోబడకుండా అన్ని ఇబ్బందులు, అన్ని అడ్డాలంటే కుదరదు. ఇవి ఉంటాయి, అడ్డాలు ఉంటాయి. ఆయన అధికారానికి ఒప్పుకుంటే కదా నీవు ఆయనకు ఆలయమని గుర్తిస్తే ఆయన నమ్మదగిన వాడు. మనకి ఎప్పుడు 10లో మనం కొంచెం ముందుకెళ్ళి చూస్తే అర్థమవుతుంది. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన ఎలా నడిపించాలనో, మనము ఆయన కొరకు ఎలా ఉపయోగపరుచుకోవాలనో, ఎలా వాడుకోవాలనో ఆయన ఎరుగున్న దేవుడు. ఆయన తెలుసు. అది గుర్తుపెట్టుకోండి. ఆయన నమ్మదగిన వాడు, మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని అక్కడ ఉండదు. మనం చదువుకున్న మాటలు కొంచెం ముందుకెళ్తే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నమ్మకాన్ని మనం అనేక మార్లు కోల్పోతూ ఉంటాం. కోల్పోకూడదు. నమ్మకం లేని వారుగా బ్రతుకుతాం కాదు. అధికారానికి లోబడండి, అధికారానికి ఒప్పుకోనండి, ప్రవర్తన అంతటి ఒప్పుకోనండి. అర్థమైంది ఎలా ఉంటాడు, ఆయన ఎలా నడిపిస్తూ ఉంటాడు. ఆయన నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనం మన జీవితాల్లో ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా కొరత కానివ్వకూడదు. అర్థమైందా? అన్ని చేయదగినవి కావని సంగతి ఇక్కడ పౌలు గారు తన జీవితాన్ని సాక్షిగా చెప్తున్నాడు. తను అన్నిటిలో నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని చేయదగినవి కావన్నాడు. మరి ఎన్నిటిని మనము విడిచిపెట్టాం. అవి చాలా అవసరమయ్యే ఉండొచ్చు లోకంలో పాపానికి కదా. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు లోకంలో పాపానికి చాలా అవసరమై ఉండొచ్చు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికకు వెళితే పౌలు గారు ఏమన్నాడు తెలిసిన, అందరికీ ఏవైతే చాలా ఇష్టమో వాటన్నిటిని నేను
అది కూడా అందరికీ ఎక్కువగా ఏమేమి ఇష్టమో మనుషులు కదేనా ఆయన కూడా ఇష్టమే కదా ఒకప్పుడు. ఇప్పుడు అందరికీ ఏమేమి ఎంత ఇష్టమో అవన్నీ ఎక్కడ మరి ఇక్కడ చేరినవా, ఇక్కడ కూర్చున్నవా, వాక్యం విన్నవా, ఎప్పుడైనా ఇది చేయకూడదు అని ఆలోచన వచ్చుంటుందా? ఈ మాట అనకూడదు అన్న ఆలోచన వచ్చుంటుందా? రాలేదు. వచ్చిన మాట అనకూడదైనా అనదగిందైనా మాట్లాడుతూనే వెళ్ళిపోతాం. ఆ కారణం చేత మాటల చేతనైనా దోషం ఉంది, క్రియల చేత చేసిన పనుల ద్వారానైనా దోషం ఉంది. ఆ దోషాన్ని బట్టి ఒక దినముందు లెక్క చూడబడుతుంది. ఎందుకంటే ఆచారం ఉంది కదా, లెక్క చూడబడుతుంది. లెక్క చూసినప్పుడు మరి పొదువుగా కనపడే అవకాశం ఉన్నట్లయితే ఆ రోజు చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ రోజు తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. తప్పించుకోవడానికి ఇప్పుడే అవకాశం, ఇప్పుడున్న అవకాశమే తప్పించుకోవడానికి. ఇది అనుకూల సమయం. అప్పుడు తప్పించుకునేటువంటి అవకాశమే ఉండదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఏం చూసామో అన్ని చేయదగినవి కావు, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఏమంటాడంటే మనం చూస్తే 17 వచనం, మీ దేహము క్రీస్తునకు అవయవమై ఉన్నదని మీరు ఎరగరా. ఇది చాలా ప్రత్యేకత. మీ దేహం దేవునికి అవయవాలు ఉన్నాయంట. అవయవం ఏంటంట? అక్కడ 3లోనేమో ఆలయం చెప్పాడు, ఇక్కడనేమో అవయవాలు అంటే తెలిసిన అవయవాలు కళ్ళు, నోరు, ముక్కులు, చేతులు, ఇక అరికాలు మొదలుకొని తలవరకంట మన దేవుడికి ఏమైనామంట? అవయవం. అవయవం. మరి దేవుని నోరు ఎప్పుడైనా అనకూడదన్నమాట లేదా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని నోరు కాని మాటలు ఎప్పుడైనా పలకగలిగిందా? లేకపోతే గర్వపు మాటలు ఎప్పుడైనా పలకగలిగిందా? ఆయన నోట ఏ కపటం లేదని మనం చదువుతున్నాం కదా. ఆయన నోరు తెలిసి మాట్లాడితే వినే వారందరికీ ఉపయోగపడతా వచ్చింది, అందరికి మేలు చేస్తా వచ్చింది. అంతే, ఎవరికి హాని చేయడం కానీ, ఎవరిని నష్టపరిచేది కానీ, ఎవరికి కీడు కానీ, ఆయన మాటల ద్వారా ఎవరు ఏమాత్రము నష్టపోయిన వారు కానీ లేరు కదా. మరి ఒకసారి ఆలోచన చేయండి. మరి మన మాటలు ఎలా ఉంటున్నాయి? ఇప్పుడు మన మాటలు ఎలా ఉంటున్నాయి? మన మాటలు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంట మన మాటలు? ఇప్పుడు మనం ఆయనకు అవయవాలం అయిపోయాం, ఆయనకు అవయవాలం అయిపోయాం. ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట ఇతరులకు మేలు కలుగుతూ ఉంది. మరి ఇప్పుడు మన నోట వచ్చే ప్రతి మాట నీ కుటుంబంలో, నీ కుటుంబానికి కనీసం ఒక పైసా భాగమన్నా సిద్ధపాటు సక్కపాటు కలుగుతుందా? కలగలేదంటే ఇంకా మనము దేవునికి ఆలయం కాలేదు, మనము దేవునికి అవయవాలు కాలేదు. అర్థమైందా? మనము దేవునికి ఆలయం కాలేదు, మనము దేవునికి అవయవాలు కాలేదు. ఆలయం కానప్పుడు ఆయన ఆత్మ ఉండదు కదా. ఆలయం అయితే ఆయన ఆత్మ ఉంటుంది. మనం చదువుకున్నాము 1 కొరింథీ 3:16 ఆలయం కానప్పుడు ఆయన ఆత్మ ఉండదు కదా. అవయవాలు కానప్పుడు ఆ పని మనతో జరగదు. వింటున్నారా? ఆ పని మనతో జరగదు. ఎన్ని దినాలు ఉంటారు ఇలా? ఆలయం కాకుండా, ఆయన అవయవాలు కాకుండా ఎన్ని దినాలు ఇలా కొనసాగుతారు? ఎన్ని దినాలు రీతిగా జీవితాన్ని కొనసాగిస్తారు? దేవుని పేరు పెట్టుకునే, మళ్ళా పేరు లేకుండా కాదు, దేవుని పేరు పెట్టుకొని ఎంతకాలం ఇలా కొనసాగుతారు? ఎంతకాలం? అందుకన్నాడు కదా కీర్తనలో 4 అధ్యాయం 2 వచనంలో,
ఎంతకాలం మీరు వ్యర్థమైన, ఎంతకాలం మీరు అబద్ధమైన, అబద్ధమును వెతికెదరు, అబద్ధమును ప్రేమించెదరు, ఎంతకాలం ఎంతకాలం అని అంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఈ విషయం గమనించి ఈరోజు ప్రతి ఒక్కరు గుర్తించాల్సింది, నేను దేవునికి అవయవమై ఉన్నాను. కాబట్టి ఏ అవయవం అయ్యారు దేవునికి? ఒక్కొక్క అవయవము. ఈ భూమి మీద ఉన్న వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవాలుగా, మరి క్రీస్తు దేహానికి అవయవాలుగా ఇక్కడ మనకు బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి దేవుని అవయవాలు, దేవునికి అవయవాలైనటువంటి మనం మన జీవితాల్లో మరి ఎలాంటి పని చేయాలో ఇది గుర్తించాలి. అర్థమవుతుందా? ఎలాంటి పని చేయాలన్నది ఇక్కడ గుర్తించాలని ప్రభు గారు మనం చేస్తున్నాం. తర్వాత ఏమన్నాడు? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని సక్తి చదవండి మళ్ళా. అంటే ప్రశ్న రూపంలో ఉంది. నేను దేవుని యొక్క, క్రీస్తు యొక్క అవయవాన్ని తీసుకొని ఇంకేదట? అమ్మ అర్థమవుతున్నాయి మాటలు? అందరు తలంచుకొని ఉన్నారు, తలంచుకుంటున్నారు, మాటలు ఏమి అర్థం కానట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నాకు బరువు అవుతుంటుంది. మీకు అర్థం కానప్పుడు రిటర్న్ నా మాట నన్ను బరువు చేస్తూ ఉంటుంది. మీ వచ్చిన మాటలు వస్తూ ఉంది, మీకు వెళ్తూ ఉంది అనుకోనండి, నాకు ఫ్రీగా ఉంటుంది. మరలా వస్తుందంటే కారణం ఏంటంటే మీ దగ్గరికి వెళ్ళటం. మీరు తీసుకొని కొంతమందిని తీసుకుంటే నేను ఇక్కడ ఫ్రీగా ఉంటాను, అది లెక్క. అది చాలామందికి తెలియదు. నేను క్రీస్తు యొక్క అవయవాన్ని తీసుకొని వేశ్య యొక్క అవయవముగా చేయుదునా? ఈరోజు చాలామంది చేస్తున్నారని చెప్పొచ్చు, సందేహం లేదు. చాలామంది చేస్తున్నారు. వేశ్య యొక్క అవయవం అంటే ఏంది? మనందరం కలిసి దేవునికి నోరయ్యామనుకోనండి. మనందరం ఈ అనుగ్రహ బేతేలు దేవునికి ఒక నోరు అనుకోండి. మనము అనేక పర్యాయములు కొన్ని కాని మాటలు మాట్లాడినప్పుడు మనం ఏం చేసినట్టు? ఈ అవయవమును ఏం చేసినట్టు? అదేదో వేరే లోకం నుంచి వచ్చేది కాదు. మన నోటి మాట సరిలేనప్పుడు మనమే దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవయవాన్ని ఎవరికి చేస్తున్నాం? వేశ్య యొక్క. ఇంకా వేశ్య పని ఏంది? అబద్ధమే కదా. వేశ్య పని ఏంది? దొంగతనమే కదా. వేశ్య పని ఏంది? శరీరానుసారంగా బ్రతుకుటే కదా. వేశ్య పని ఏంది? లోకంలో అన్ని కలిగి ఏ వంతు మానదు, అన్ని వంతులు కలిగి ఉంటాయి లోకంలో. ఇది వేశ్య అంటున్నారు. వ్యభిచారులకైనా దేవుని రాజ్యంలో అవకాశం ఉన్నదంట, కానీ వేషధారులకు దేవుని రాజ్యంలో అవకాశం లేదు. అంటే దాని అర్థమైంది, గత కాలంలో అక్కడ ఒక స్త్రీని పట్టుకొచ్చారు కదా కొంతమంది. పాపాత్మురాలని స్త్రీని పట్టుకొచ్చినప్పుడు దేవుడు ఆమెను క్షమించాడు, నేను పాపం చేయొద్దన్నాడు. ఆ సందర్భాలను బట్టి, ఆ విధాన్ని బట్టి వారు దేవుని ఎరగని కాలంలో పాపానికి దాసులైనప్పుడు వారందరూ చేసిన పాపాన్ని ఆయన క్షమించాడు. కాబట్టి ఆమెకు దేవుని రాజ్యంలో అవకాశం ఉంది. వారిలో ఉన్నాడుగా తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకోలేదు కదా. ఒక స్త్రీయే కాదు కదా వ్యభిచారం చేసింది, ఇద్దరుంటేనే కదా వ్యభిచారం అయ్యేది. మరి పురుషుడు ఎక్కడికి పోయాడు? ఆ గుంపులోనే ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి లేదు దేవుని రాజ్యం. వీళ్ళందరూ ఎవరో వేషధారులు. వ్యభిచారిగా ఆమెను పట్టుకున్నారు, ఆమెను దేవుడు క్షమించాడు, ఆమెకు దేవుని రాజ్యంలో అవకాశం ఉంది. అది వ్యభిచారులకు దేవుని రాజ్యంలో అవకాశం ఉంది, కానీ వేషధారులు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే కారణం అది. అంటే చేసిన తప్పులు కప్పుకొని వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. వేషధారులు అంటే కదా పేరు పెట్టుకున్న తర్వాత ఆ ప్రకారం జీవించకపోవటమే వేషధారణ. దేవుని పేరు పెట్టుకొని దేవుని పిల్లలమని చెప్పి ఆ ప్రకారం చేయకపోవడమే వేషధారణ. ఇప్పుడు మనం ఏం చూసాం? మన అవయవాలు కదా అమ్మ, తలలు ఇక్కడ, తలలన్నీ కిందికి అటు ఇటు ఉంటే పద్ధతి కాదు. ఇక్కడ బల్ల వైపు ఇక్కడ చూడండి, అప్పుడు మీకు కొన్ని మాటలు అర్థమవుతాయి. వేశ్య యొక్క అవయవం అంటే ఏమనుకుంటున్నారు? మనకి యాకోబు పత్రిక 4వ అధ్యాయం లాస్ట్ వచ్చిన ఏమంటారు తెలిసిన?
యాకోబు పత్రిక 4 లాస్ట్ వచ్చినాం తీయండి. మీరు తీసేదాకా కాదు కానీ నేను చెప్పొచ్చు, కానీ మీరు తీస్తే మంచిదని. వింటున్నారా? మేలు చెయ్యనెరిగి అలాగు చేయని వారికి పాపము. మరి మన విమోచన ఎక్కడ? ఇంకా మన విడుదల ఎక్కడ? మేలు చేయడానికి ఎరిగాం, ఇదిగో ఇలా జీవించాలని తెలుసుకున్నాం, జీవించలేకపోతున్నాం. మరి ఇక మన విమోచన ఏమైపోయింది? మన క్షమాపణ ఏమైపోయింది? మనకు దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ ఏమైపోయింది? ఇక పాపం అని రాయబడింది అక్కడ. పాపమే, పాపం కలుగును. అర్థమైందా? క్షమింపడ్డాము, మళ్ళా చేయాల్సిన పని చేయలేకపోయాము, మళ్ళీ పాపం ఎదురుగా ఉంది. చేయాల్సిన పని చేయాలి. అదే ఇక్కడ అన్నాడు కదా, నేను క్రీస్తు యొక్క అవయవాన్ని తీసుకొని వేష యొక్క అవయవంగా చేయుదునా, చేయకూడదు అనే సంగతి అందరికీ అర్థం కావాలి. చేయకూడదు అదేంది? ఏదైతే నిజం కాదో, ఏదైతే మేలు కాదో, ఏదైతే సత్యం కాదో, ఏదైతే యథార్థత కాదో అవన్నీ కూడా మనము దూరం చేయాలి. వాటిని ఎరగాలి మనము. ఇది అవునా కాదా, ఇది పరిస్థితి ఏంది, ఇది ఇందులో ఎంతవరకు నిజం, ఇందులో ఎంతవరకు అసత్యం అనే సంగతి తెలుసుకొని చేయకూడదు పక్కన పెట్టి చేయాల్సింది చేయాలి. అప్పుడు మన వాళ్ళు ఏమంటారు ఇళ్ళల్లో, ఓమ్మ నువ్వు చాలా పట్టించుకున్నవే అంటారు, అందుకని నేను కూడా అట్నే చేస్తాను. అట్నా వాళ్ళు అనుకొని ఉండాలంటే నేను కూడా అట్నే చేస్తాను. చాలా పట్టించుకున్నావు అంటారు. అందరా అమ్మ ఏమక తెలుసు అంటారు. ఇది సహజంగా అందరికీ పెద్దగా వినపడేది అంటారు. అలాంటప్పుడు ఇంకెందుకు ఇవన్నీ ఎందుకు అనాలే, వాళ్ళతో నేను కూడా వాళ్ళు చేసి నేను చేస్తే కూడా సరిపోద్దనే ఆలోచనలో కొంతమంది ఉంటారు. అయితే ఈ మాట నీ విషయంలో ఫెయిల్ అయిపోద్ది. అన్నీ చేయదగినవి కావన్న దగ్గర నువ్వు ఫెయిల్ అవుతావు.